నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జా గ్రామంలో సిపిఎం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర కవిత సైదులు సర్పంచ్ పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామంలో అనేకమైన సమస్యలున్నాయి. వాటిలో ముఖ్యంగా రోడ్లు, మురికి కాలువలు, అండర్ డ్రైనేజీ, మహిళా సంఘాలకు భవనం లాంటివి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున నా యొక్క ఉంగరం గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించినచో గ్రామంలో వెలితిగా ఉన్నటువంటి పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తానని అన్నారు. మన మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండటంతో మనకు ఎలాంటి పనులైనా సులువుగా జరిగిపోతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కావున గ్రామంలో కూడా కాంగ్రెస్ సర్పంచ్గా నన్ను గెలిపించితే మన గ్రామ అభివృద్ధి అతి త్వరలో అన్ని పనులు చేయగలనని మిమ్మల్ని వేడుకుంటున్నానని అన్నారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 1వ వార్డు మాణిక్యాల సరోజం, 2వ వార్డు ఎలిజాల సుందరయ్య, 3వ వార్డు శేఖర్, 4వ వార్డు చాపల సందీప్, 5వ వార్డు ఎర్ర పుష్పలింగస్వామి, 6వ వార్డు ఎర్ర అనసూయ గాలయ్య, 7వ వార్డు కొండవీటి మల్లికార్జున్ రెడ్డి, 8వ వార్డు బాలం శ్రీను, 9వ వార్డు బర్లరాజు, 10వ వార్డు చాడ నరసింహ తదితరులు వార్డు మెంబర్గా పోటీలో ఉన్నారు. వీరందరినీ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. పేరు ఎర్ర కవిత. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంగరం గుర్తు నాది. అమూల్యమైన ఓటు వేసి ప్రజలందరూ భారీ ఎత్తున నన్ను గెలిపించాలి. అందరి సహకార్యం నాకు ఉండాలి. సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి 3 పార్టీలు కలిసి నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఊరికి అభివృద్ధి చేయాలనుకుంటున్నా. ప్రజల్లో ముందుకు రావాలనుకుంటున్నా. నేను ప్రజల కోసమే పని చేయాలనుకుంటున్నా. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, పింఛని రానోళ్ళకు పింఛని ఇస్తాము. పేదోళ్ళకు అభివృద్ధి చేయాలనుకుంటున్నా. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి గ్రామానికి తెచ్చి ప్రజలకు పని చేయాలని అనుకుంటున్నా. రంగారెడ్డి భవనం కానుంచి రోడ్డు చేయాలని అనుకుంటున్నా. అందరి సహకారంతో ప్రజలు నన్ను ముందుకు నడిపియాలి. నమస్కారం. మా గుజ్జా గ్రామానికి బస్సు ఒక్కొక్కరు చెడగొచ్చిన వాళ్ళు ఉండ్రు. ఒకడు నిలబెట్టలేదు. ఊరు పక్కల అయిన ఎమ్మెల్యే ఉండి కూడా నిలబెట్టలేదు. ఎర్ర కవితను ఇప్పుడు సర్పంచ్ని నిలబెట్టినాం కాబట్టి మేమందరం కూడా సహకారం ఆమెకు మేము బలపరచవలసి ఉంది. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రకారంగా పని తలుచుకొని చేయాలి. ధన్యవాదాలు. గుజ్జా గ్రామ రైతులకు నా యొక్క మనవి, ఎర్ర కవిత గారిని ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తే మన రంగారెడ్డి భవనం కానించి కృష్ణపురం రోడ్డు ఇబ్బందులు ఉంది. రైతులు పోతందుకు వర్షాలు పడితే మా ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మీకు మట్టి శాంక్షన్ చేయించి మీకు రోడ్డు చేసే బాధ్యత నాది. అందులో మళ్ళీ ఏపూరు నుంచి మళ్ళీ అడ్డబాట రోడ్డు ఉంది. అడ్డబాట రోడ్డు కూడా మన వర్షాలకు చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారితో మన రోడ్లు సాఫ్ చేయించినాం. గుంతలు ఉన్న కాడ గుంతలు చేయించినాం. నాకు పదవి లేకుండా, నాకు సర్పంచ్ పదవి లేనప్పుడే చేయించిన. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీ రైతులు పోయే బాటలన్నీ మంచిగా చేస్తాం. మళ్ళీ ఇది అందరికీ నమస్కారం. మహిళలకు అందరికీ మహిళా సంఘం చిట్టీలు వేసుకొని కూర్చోవడానికి బయట కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సార్ని ఒక ఆఫీస్ కట్టియాలని కోరుకుంటున్నాము. మహిళలకు ఇబ్బంది అవుతుంది. నమస్కారాలు. ఎర్ర పుష్ప 5వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. ఎర్ర కవిత సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాం. ఎస్సీ కాలనీ నుంచి రంగారెడ్డి భవనం నుంచి గుజ్జా వరకు బస్సు సౌకర్యం చేపిస్తాం. ఊరు ఏ పనులు ఉన్నా మనకు ఎమ్మెల్యే సారు అండతోటి అన్ని పనులు చేపిస్తామని. నమస్కారం. గుజ్జా గ్రామ సర్పంచ్ ఎర్ర కవిత ప్లస్ 8 నెంబర్గా ఎర్ర అనసూయ 6వ వార్డు మేము పోటీ చేస్తున్నాము. మాకు గుజ్జా గ్రామంలో సైడ్ కాలువలు లేవు, రోడ్డు లేదు. అన్నీ ఎర్ర కవితను గెలిపిస్తే మేము అన్నీ చూసుకుంటాము.